ఏండో అందరూ బాగున్నారండి. పిల్లలకి తినడానికి ఏమి లేవని చెప్పి గోరుమిటీలు చేయబోతున్నామండి. మా అమ్మ గోరుమిటీలు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. అంటే ఇవన్నీ చాలా మందికి ఇట్లా చేసుకోవడం రాదండి. ఆ చేసుకోవడంతో పాటు పాకం పెట్టుకోవడం కూడా చాలా మంది తెలియదు అనమాట. ఇవన్నీ కూడా చాలా వివరంగా మా అమ్మ చూపిస్తుంది. అయితే ఇప్పుడు నేను సెలవులు కదండి, పిల్లలు చూద్దామని ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే పిల్లలు అడిగారు మాట, అమ్మ నానమ్మ ఏమైనా వండొచ్చు కదా, ఇక్కడికి వచ్చావు కదా అని అడిగితే సర్లే అయితే నాన్న వండుతాను అన్నాను. నా స్థాయిలో నేను వండి చూపిస్తాను, మీరు చూసి నేర్చుకోండి. బాగా చేస్తుందండి మా అమ్మ. చూద్దరికాను కదా మీరే, సూపర్ వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు మరి ఎండాకాలం పిల్లలు ఇంటికాడ కూర్చొని రోజు ఎక్కువ తింటారని ఎక్కువ క్వాంటిటీలో చేయబోతున్నాం అండి. 3 కేజీలు మొత్తం 3 కేజీలు పిండి తీసుకున్నాం. ఇప్పుడు ఏమేమి పిండి కావాలి, ఎలా కలపాలి అన్ని వివరంగా చెప్పామా? వివరంగానే చెప్తాను, ప్రాసెస్ అంతా చెప్తాను, మీరు అంతా రెడీ చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఇప్పుడు 2 కేజీలన్నర మైదా తీసుకున్నాం కదా, ఒక 1/2 కేజీ గోధుమ రవ్వ తీసుకున్నామండి. ఎందుకంటే దాన్ని కొంత ఏడు చేయాలా, ఏడు చేసి ఎత్తే జిగురు ఉండదు. పచ్చిది వేసుకున్నాం అనుకోండి జిగుమానంగా ఉంటది. కొంచెం పొయ్యి అంటే గోధుమ రవ్వ కలిపితే బాగా వస్తాయి గోరుమిటీలు. గోధుమను కలపాలి, కొంచెం కేజీకి 1/2 కేజీ గోధుమ కలుపుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, అది ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ మరి అదే తెల్ల నూక అంటారు కదా. పోయండి అయితే ఒకటి చెప్తా ఉండి చేస్తాం. నేను చెప్తాను, మీరు చేసేయండి. పొయ్యి పొయ్యకి చేసి నూక కొద్దిగా ఏడు చేసి ఇవ్వండి నాకు. పొయ్యి చేసి మూగుడు పెట్టి నూక కొద్దిగా ఏడు చేసి ఇవ్వండి నాకు. ఈ నూక వేపుకుంటున్నాండి ఫస్ట్. కేజీకి 1/2 కేజీకి నూక అలాగా వేపుకుంటే కేజీకి 1/2 కేజీ పడుతుంది. అంటే ఇప్పుడు మన 2.5 కేజీలు కాబట్టి దగ్గర 1/2 కేజీ పైన 1/2 కేజీ పైన నూక వేస్తున్నాము. దాన్ని కొంచెం వేడి చేసుకోవడం జిగురు ఉంటది అన్నమాట. జిగురు పోద్దా? కొంచెం వేడి చేసి చేసుకోవాలా. ఓకే అమ్మా, నూక వేగిపోయింది తీసేస్తున్నాను. ఇందులో కలిపాను, వెళ్ళిపోయింది సరిపోద్ది. అది వేడి ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఈ మైదా పిండిలోని గోధుమ రవ్వ ఇందులో వేగించుకున్నాం కదండి, ఇందులో కలిపేసుకుంటున్నాం అన్నమాట. ఒక 1/2 కేజీ వరకు నూనె మర పెట్టుకుంటున్నాం అండి. ఇది కూడా అందులో వేసుకుంటే గుల్లగా వస్తాయంట గోరుమిటీలు. బాగా వేడి పొంగుల్లో రావాలి, నూనె బాగా మరగాల, పొంగుల్లో రావాలా. సరే, ఇప్పుడు రవ్వ వేపుకొని వేసుకున్నాం కదండి గోధుమ మైదా పిండిలోను. ఇదిగోండి చిటికెడు వంట సాడ వేసుకుంటున్నాము. చెంచాడు సాల్ట్ వేస్తున్నానండి. ఒక చెంచాడు సరిపోద్దండి సాల్ట్. ఇది కలిపేద్దాం. నూనె మరుగు సాల్ట్ అది వేసాం కదా, బాగా కలుపుతుంది బట్టి పిండి అంతా ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా మిక్సింగ్ చేసుకున్నాం కదా, ఇందులో నూనె మరబెట్టి వేసుకుంటే దించేసి పోసి ఇందులో కొంచెం మొత్తం పోసి అది అది మైసూరు పాకంలో పొంగుతుంది ఇది. ఇంతలాగా నేను గతంలో చేసినప్పుడు ఇంత వేడి చేయలేదమ్మా నూనె. మరి అందుకే మరి అప్పుడు కొంచెం అందుకోసమైనా మామూలుగా వచ్చినాయి. అయితే బాగా వస్తాయి. మరి ఎందుకు రావు చూడు, సూపర్. నూనె బాగా మరగడంలోనే నీకు గుల్లదనం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మైదా పిండిలో అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు నూనె మరబెట్టి వేసుకున్నాం కదా, ఇంకోటి ఇలా కలుపుకుంటే బాగా గుల్లగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా చూడండి బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇది సరిపోవడానికి ఇలా కలిపాక నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఓకే, గ్లాస్ తో పోయినా కొంచెం కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోయినా నీళ్ళు పోయి ఇలా పోయి అది ఇలా పోయి ఇది ఇలా ముద్దలాగా అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలో కలిపేసుకోవడం. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అది పిండి ముద్దలా కలపాలంటే శివ నువ్వే చెయ్యట్టాల, చెయ్యి పెట్టాలి నువ్వే. బాగా దీన్ని తాపులకు ముద్దలకు పిసికియాలక. నా చెయ్యికి రా కదలదు. కలుపు బాగా చపాతీ ముద్దలా పిసికేసి ముద్ద చేసి ఎలాగుంటది పిండి నీకు ఇప్పుడే తెలిసిపోద్ది. నీకు ఇప్పుడే గుల్లగా అనిపించేది. నూనె ఎంత పొంగులా మరబెట్టుకుంటే అంత గుల్లవుతాను వచ్చేస్తాయి. మామూలుగా అయితే డాల్డా మరబెట్టుకుని వెళ్ళకపోతారు. కాకపోతే ఏంటంటే నూనె బదులు డాల్డా ఇస్తారు. డాల్డా అంటే ఇంకా గుల్ల వచ్చేస్తాయని మనం డాల్డా వద్దు అనుకున్నాం కాబట్టి నూనె ఏడు చేసి వేసుకున్నాం. సరిపోద్దా మన శుభ్రం. ఇక మెత్తగా వచ్చి చూడు, భలే ఉంది. భలే ఉంది. అదే ఎలా చేయాలి చెప్తా. ప్రాసెస్ అంతా కలుపుకొని ముద్దగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా ముద్దల కింద చేసుకోవాలా. ఇలా చిన్న చిన్న ముద్దల కింద చేసుకొని ఇలా చేసుకొని దీన్ని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇంకా బాగా అంతే. నూనె రాసుకోనా? నూనె చేతికి నూనె రాసుకుంటే జరుగుతుంది, అంతకంటే ఏం లేదు. సరిపడేంత ముద్ద తీసుకున్నాం. చిన్న చిన్న ముద్ద అంత ముద్ద తీసుకొని ఇలా పైనుంచి ఇలా రావాలి. గోరు మధ్యలో ముందుకు నొక్కుతున్నావు అంటే నువ్వు ఎలా చేస్తావు దగ్గర ఎలా ముందు మనం ఏ సైజు కలితే సైజు చేసుకోవచ్చు. గోరుతో పైకి గెంటు ముద్రను గెంటాలా, పైన డిప్ రావాలా. ఇలా చేసుకుంటే అంతే అంతే. కొంచెం డిజైన్ తేడా అవుతుంది, తక్కువ వచ్చింది డిజైన్. కానీ ఇదిగోండి ఇలా చిన్న ముద్ద తీసుకున్నాం కదా, దీన్ని ఈ సైజు లో ఇలాగ అనుకోవాలా. ఇలా ఇక ఏళ్ళు జరుపుతా ఉండాలా. ముద్ద ఇలా కిందకి జరగాల. ఈ బట్టలంతో ముద్దను ఇలా జరుపుకోవాలా. ఆ ఏళ్ళు డిజైన్ చూడు అలా ఎదరకు నొక్కోవాలి. అలాగా చాలా మంది తెలియక కింద పెట్టేస్తారమ్మా. అది పైకి పెట్టుకోవాలి. పైకి ఏళ్ళు
మన ముద్రని కింద జరుపుకుంటా ఉండాలి, పైకి వేళ్ళు ఇలాగ అనుకొని ఇక ఇలాగ అనాలి. ఇక డిజైన్ చూడు, ఆ డిజైన్ అలాగ పైకి అలాగ వస్తుందట. ఈ గోరు ఈ ఏళ్ళు ముందే నొక్కుతున్నావు, నేను ఈ రెండేళ్ళ మధ్యలో నొక్కలేమో అనుకున్నాను, ముందుకు నొక్కాలా? ఈ గోరు తోటి ఏం తోటి ఇక డిజైన్ అలా రానివ్వాలి ఎదరగా. ఇప్పుడు ఇలా ఎడిగా కాకుండా ఇలా దాంట్లో ఒకటి పెట్టుకోవాలి, అంటుకోవమాట. ఇవి కూడా లావుగా మందంగా చేసేస్తే లోపల ఉడకదు, కరకరలు ఆడవు, పలసగా చేసుకోవాలి. అయితే పని చేయి, నువ్వు ఇవన్నీ చేస్తా ఉండి లోపు వేపేస్తాను. నేను కూడా అదే అంటున్నాను, మరి నేను చేసే సర్ది చేస్తాను, మీరు వేపేసుకోండి అంటున్నాను. చేసేదినే నేను చేస్తాను, మీరు నూనె మరపెట్టుకుని. అమ్మా నేను 4-5 తీసుకుని వేయాలా, ఒకటి వేయాలా? 4 తీసుకొని వేసుకోకూడదు, ఒకటి ఇలా 7 మీద తీసుకొని దింపాలి. అందులో ఒకటి ఇలా 7 మీద తీసుకో, అట్టుకో డిప్పలు అట్టుకో, అది అలాగా అలాగే ఒకటి దింపు, అది అలా దింపాలి, అది దింపు అంతే, అలా దింపాలి. అది అలా అంతే, అంటిపోతాయి, ఎంతకంటే ఏం లేదు. ఇలా లోపల పెట్టుకుంటే బెటర్. వేసేటప్పుడు ఈ లోపల నుంచి ఇలా తీసుకొని వేసుకుంటే గనక మూసిపోకుండా ఏగుతాయి అనమాట. ఏగితే ఇలా తీసి ముడిచిపోతాయి, అలా తీయాలి. అవి ఎన్ని పడతాయి అన్ని నిండా వేసాయి, సరిపోయా? ఇప్పుడు ఇలాగా సరిపడా వేసుకున్నాం కదా, తక్కువ మంట మీద ఎర్రగా వేయించుకుందాం అండి వీటిని. అలాగే వేయించుకోవాలి. ఓకే అమ్మా, నువ్వు చేసేస్తుండే అయితే నేను వేపేస్తా ఉంటాను. అలాగే దగ్గర ఇంకా పడతాయి, తర్వాత ఇంకా వేసుకో. బాగున్నాయి, కొత్తని తెలిసిపోతున్నాయి గుల్లగా. అప్పుడు బాగున్నాయి అందరండి. మనం గోరుని వాడతాం కాబట్టి గోరు మెట్టి. అమ్మా నువ్వు ఎలా నేర్చుకున్నావయ్యా? నేను చిన్నప్పుడు పల్లె కొలతకి వెళ్ళేదాన్ని. కొలతకి వెళ్ళినప్పుడు బోధలో మట్టి తీసి ఆ మట్టితో అలాగా చేస్తా ఉండేదాన్ని. ఎవరు చూడనప్పుడేమో ఇలాంటి పని చేసేదాన్ని, ఎవరైనా చూసేటప్పుడు గొప్ప కొలిపేసేదాన్ని. అలా నేర్చుకుంటే ఏంటంటే ఏదైనా పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఎవరో ఒకటి ముగ్గు చూసేదానికి ఆ ముగ్గు ఎట్టేసి నిద్ర అయ్యేదాన్ని కాదు. మా అమ్మ అనేది అసలు మా పెద్దబాబుకి ఎంత బుర్రో, ఎక్కడన్నా ఏదైనా చూసిందంటే పట్టుకుని వదలదు అనేది మా అమ్మ. మేము చాలా మెచ్చుకుంటేది, ఏ పని చేయాలని బుట్టలు లేదని, గుమ్మానికేమో దండలా లేదని. నేను అసలు ఎన్ని పనులు చేసేదాన్ని. పొయ్యిలో పిడకలు కొట్టే పొయ్యిలో పెట్టి పాలు మరబెట్టినా వాటికి ఆ బూడిది సాటు కట్టుకెళ్ళిపోయి పిసికేసి బూడిది మెత్తగా ఆ బూడితో గోళ్ళకి ఇలా మొట్టుకెళ్ళి కొట్టేదాన్ని. అంటే మొట్టుకాయ కొట్టడం నేర్చుకోవడం అన్నమాట. ముగ్గు వేస్ట్ అవ్వకుండా ముందు బూడితో నేర్చుకొని ఇప్పుడు గోళ్ళకి ఇంచక్క మొట్టుకాయలు కొడతాను, అందంగా మొట్టుకాయలు కొడతాను. అప్పుడు అలా చేసేవాళ్ళు. ఒక ముగ్గులో తాడు ముంచి తాడు ఇలా కొట్టి దానికి ముద్రలు ఇలా వేసేవాళ్ళు వాళ్ళకి. అప్పుడు ఎంత పని చేసేవాళ్ళమో, ఇప్పుడు ఎక్కడ చేయగలుగుతున్నాము. ఇవ్వండి, ఈ రకంగా ఎర్రగా వేయించుకున్నాం అండి, తీసేసుకుందాం. ఇదే రకంగా అన్ని కూడా ఏం చేసుకోవాలి. ఓ పక్కన మా అమ్మ చేసేస్తుంది, నేను వేపేస్తా ఉంటాను. మూడు కేజీలు గోరుమిటీలు అండి ఏం చేసాము. ఇప్పుడు దానికి పాకం పెట్టబోతున్నాం. కేజీ బెల్లం, 1/2 కేజీ పంచదార ఎత్తనం. ఇదిగోండి కేజీ బెల్లం, ఇక బెల్లం ఎత్తనం. 3 కేజీలు గోరుమిటీలకి 1.5 కేజీ వరకు పడుతుందండి పాకం. పడుతుంది కదా, పడుతుంది. ఈక్వల్ గా సగం పంచదార వేసుకుంటే సగం బెల్లం వేసుకోవాలా. వేసుకుంటే దానికి పర్ఫెక్ట్ గా వస్తాయి. అంగా బెల్లం తింటాం, మన పందారు తినమని వేసుకుంటాను ఆ పాకం పర్ఫెక్ట్ గా రాదు. 1/2 కేజీ పంచదార అండి, కేజీ బెల్లం కదా, 1/2 కేజీ పంచదార. నీళ్ళు తడిపిలో నీళ్ళు వేయాలి ఇంకా కులిపోయి, అది ములిగిలా పోసుకోవాలి. ఇలాగా కడగాలి కదా. గోరుమిటీలు మొత్తం వేపేసుకున్నాం, పాకం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అమ్మ ఏంటిది తీగ పాకమా? ఇప్పుడు ఇది పంచదార బెల్లం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇది ఇలా కలుపుకుంటే కరుగుతుంది. ఇది బాగా పాకం రావాలి, నీటిలో చూసుకుంటే ఇలాగా కొంచెం ఇలాగ రావాలి, ఉండలాగా రావాలి. అమ్మా వచ్చిందా పాకం? పాకం వచ్చినట్టు ఇంకా ఇక వచ్చింది నాన్న. ఇదిగో అలా ఉండపాకమా? ఇగో చూడు, ఇగో జల్లి టైపులో ఉండాలి. దింపేనా? దింపి అందరూ పోసేస్తాను, తిప్పేసి దా ఎలా తిప్పు, అలా తిప్పు. అది పోసి ఇంకా కొంత పడుతుంది. కలిపి అది నువ్వు కలిపి కలిపి అడుకల్లా దాని పైకి కింద గుచ్చిలాగా కలుపుతా ఉండాలా? అలాగా కలుపుతా ఉంటే ఆరిపోద్ది. మరి కలుపుతా ఉండకపోతే ఎక్కడికక్కడ అంటుకుపోద్ది, తీసిపోతాయి. కొంచెం ఇలా కలుపుకుంటే 4 పక్కలు అంటుకుంటాయి. ఆరిపోతుంది ఇంకా అలా ఆరిపోతుంది. సరిపోయింది పాకం, బాగా సరిపోయింది కదా, సరిపోద్ది. ఇంకా ఆరిపోతుంది. సంక్రాంతి పండుగ మనం ఏ పని చేసినా సంక్రాంతి పండుగ. మనం ఏ పని చేసినా పండగే. బాగున్నాయా? సూపరా కదా గోరుమిటి అంటే కరకలు ఆడుతున్నా, మంచిగా ఆడిపోయినాయి, చాలా బాగున్నాయి. మొత్తం ఏదో రకంగా ఒక ఐటమ్ అయితే తయారు చేస్తాం ఇలా. అత్త మజాక మనం ఏ పని చేసినా సక్సెస్ అవ్వాల్సిందే.
నంబర్ 1. నెంబర్ 1. మీరు కూడా ఈ రకం చేసుకోండి. మా అమ్మ గుల్లగా రావడం కోసం ట్రిక్లు చెప్పింది చూసారా. నూనె మాత్రం సలసల కాగించేది వేసుకోవాలి. చిటికెడు సోడా వేయాలి, వంట సోడా వేసాం, వంట సోడా వేయాలి, వంట సోడా వేసి ఉప్పు వేసి సూజీ రవ్వ వేసాం. చూసారు కదా, ఆ రవ్వ వల్ల కూడా క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. కరకలాడతాయి రవ్వ వల్ల. కరకలాడితే బాగుంటాయి. డబ్బుల్లో నొప్పి వచ్చేది నవలపోతున్నాను నేను. నువ్వు నవలేకపోతున్నావా? ఓ నేను నవ్వులు పెడతాలే నీకు వంతు. అదండి, మీరు కూడా ఈ రకంగా గోరుమిటీలు పంచదార పాకమైన పర్లేదు, బెల్లమైన పర్లేదు, అది మిక్సింగ్ అయినా పర్లేదు చేసుకొని పిల్లలు శుభ్రంగా పెట్టండి. ఎండాకాలం శుభ్రంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన గోదావరి ఇంటి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లైక్ మర్చిపోద్దండి అసలు. ఉంటామండి. హాయ్ బాయ్. ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా.